రాజ్ తరుణ్‌తో సినిమా చేస్తున్నట్టున్నారుగా? అవును. 'చిరంజీవి'. అదెందుకు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు? అయ్యో! సక్సెస్ అయిందండి. నాకు బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ అనే అవార్డ్ గూడా వచ్చింది. అది థియేటర్‌కొచ్చుంటే ఎలా ఉండేది పోనీ? థియేటర్ యాక్చువల్‌గా ప్లాన్ చేసుకుందే 'ఆహా' కోసం. హ్మ్. ఆహా! ఓన్లీ 'ఆహా' 'ఆహా' ఒరిజినల్ కోసం. కోసమనే ప్లాన్ చేసుకున్నాం. నేనెళ్ళి 'ఆహాతో' ఒక లైన్ చెప్పాను. ఇట్లా అనుకుంటున్నానండి అని చెప్పాను. బావుందండి, డెవలప్ చేసి చెప్తారా అన్నారు. డెవలప్ చేసి చెప్పాము. ఓకే అయింది. సో, ఎవరు అనుకుంటున్నారు దీంట్లో కాస్టింగ్ అంటే, అప్పుడు 'రాజ్ తరుణ్' బావుంటాడు ఈ ఎనర్జిటిక్‌గా క్యారెక్టర్‌కి అంటే, సరే ఒకసారి మాట్లాడి ఓకే అంటే చెప్పండి, విల్ స్టార్ట్ అన్నారు. చెప్పాము, ఓకే అన్నారు. దెన్ అప్పుడు అలా స్టార్ట్ అయింది. వెబ్ సీరీస్ అనుకున్నాము. సీరీస్ అనుకుని సినిమా సీరీస్ కింద చూసారు. అనుకున్నాము. ఓకే. బట్ దెన్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ కట్ చూసారా, ఇది సినిమా అయితే ఇంకా బావుంటది కదా! హ్మ్. లెట్స్ మేక్ ఇట్ యాస్ ఎ మూవీ అనుకున్నాం. హ్మ్. అప్పటికి చాలామంది అడిగారు, థియేటర్‌లో రిలీజ్ చేయొచ్చు కదా! బావుంది సినిమా అంటే, మనం అనుకుందే వెబ్ కోసము, ఓటీటీ కోసం అని అనుకున్నాము. అలాగే కమిట్మెంట్‌తోనే ఎళ్ళాము. బట్ క్వాలిటీ మాత్రం థియేటర్ స్టైల్‌లో చేశాం కాబట్టి, ఓటీటీకే ఇచ్చేద్దాం పర్లేదు ఏదైనా పర్లేదు. 'రాజ్ తరుణ్‌తో' ఈజీగానే ఉండేదా వర్కింగ్ యాహ్! స్టైల్? యాహ్! యాహ్! హి ఈస్ ఎ వెరీ బ్రిలియంట్ యాక్టర్. ఎట్లా అంటే ఆయన డైలాగ్స్ ఒక పేజ్ నిండా ఉన్నా కూడా ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకుంటాడు. హ్మ్. పక్కోళ్ళ డైలాగ్ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ వాళ్ళ తర్వాత కౌంటర్ అనేది కూడా అన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకొని చేస్తాడు. ఫస్ట్ 'రాజ్ తరుణ్' కెరియర్ చూస్తే, ఫస్ట్ సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మంచి స్టార్, 'నాని'లాగా ఒక మంచి స్టార్ అవుతాడు అనిపించింది. తర్వాత సడెన్‌గా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఈ టైం అండి అంతే. హ్మ్. ఇండస్ట్రీలో ఏది పర్మితంగా ఏం పర్మనెంట్ కాదంటారు. హ్మ్. సో, ఎవరో ఎక్కడో టాప్ స్టార్ అవుతారు అనుకున్నోళ్ళు ఏమీ లేకుండా పోతారు. ఏమీ రాదురా బాబు, వీడికి ఎందుకురా బాబు అనుకున్నాడు టాప్ స్టార్ అవ్వచ్చు. రైట్. సో, ఇంకా అది దట్స్ హౌ ద ఇండస్ట్రీ ఈస్ హ్మ్. అన్‌ప్రెడిక్టబుల్. హ్మ్.